ఇది కోపాన్ని జయించడానికి బుద్ధుడు బోధించిన విధానాలపై ఒక క్విక్ సమ్మరీ. సాధారణంగా కోపం మనల్ని రక్షించే ఒక ఆయుధమని మనమనుకుంటాం. కాని నిజానికి అది మన మనసును తొలిచేసే తుప్పులాంటిదని వివరిస్తూ బుద్ధుడి బోధనల ద్వారా ఆ కోపాన్ని ఎలా జయించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆ కోపాన్ని జయించడానికి మనం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దామా? మొదటిది, అసలు కోపాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం. చూడండి, బయటి శత్రువులు మనకు కేవలం శారీరకంగా మాత్రమే హాని చేయగలరు. కానీ కోపమనేది మన లోపల ఉండే ఒక మానసిక వ్యాధి లాంటిది. దీనివల్ల మనకే శారీరక, మానసిక అలాగే కుటుంబపరమైన తీవ్ర నష్టాలు కలుగుతాయని మనం ముందుగా గ్రహించాలి. ఇక రెండవది, కర్మ సిద్ధాంతాన్ని, దానికున్న విరుగుడును తెలుసుకోవాలి. గొప్ప గ్రంథమైన ధమ్మపదం చెప్పినట్లుగా, ఎద్దు అడుగుజాడల్లో బండిచక్రం వచ్చినట్లు మనలోని చెడు ఆలోచనల వెంటే కష్టాలు కూడా తప్పక వస్తాయి. అందుకే కోపానికి మనసులు అస్సలు చోటివ్వకుండా దానికి బదులుగా మైత్రి, కరుణ మరియు సహనమనే పదునైన ఆయుధాలతో దానిని సమర్థవంతంగా అడ్డుకోవాలి. చివరగా, సాక్షాత్తు బుద్ధుడి జీవితమే మనకొక గొప్ప ఉదాహరణ కదా. అగ్గిక భారద్వాజ అనే వ్యక్తి ఎంతగా దూషించినా సరే బుద్ధుడు కేవలం చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఎదుటివారి కోపానికి మనం బలం ఇవ్వకపోవడం వల్ల ఆ శత్రువు కూడా శిష్యుడిగా మారవచ్చని బుద్ధుడు అలాగే ఇతర గొప్ప భిక్షువుల జీవితాలు మనకు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. మనలోని కోపమనే అతిపెద్ద శత్రువును నాశనం చేయడం ద్వారా ప్రపంచంలోని మరే ఇతర శత్రువునైనా మనం సులభంగా జయించవచ్చు.